మహారాష్ట్రలోని బద్లాపూర్ స్కూల్లో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి ఘటనపై ఎంవీఏ కూటమి భారీ ఆందోళన చేపట్టింది. నిందితుడిని కాపాడుతున్న షిండే ప్రభుత్వం నిరసన చేస్తున్న వాళ్లపై అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు ఉద్ధవ్ ఠాక్రే. మహారాష్ట్రలో పోలీసులంటే నేరస్తులకు భయం లేకుండా పోయిందన్నారు శరద్ పవార్. మహారాష్ట్రలోని బద్లాపూర్లో ఇద్దరు చిన్నారులపై దారుణ అత్యాచార ఘటనపై నిరసనలు మారుమోగుతున్నాయి. విపక్ష మహావికాస్ అఘాడీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. అయితే హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర బంద్ పిలుపును విరమించుకున్నారు. బంద్ కు బదులుగా రాష్ట్ర వ్యాప్తంగా విపక్ష నేతలు మౌన దీక్షలు చేపట్టారు. పూణేలో శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ పవర్ వర్గం నేతలు ఆందోళనకు దిగారు. ముఖానికి నల్ల రిబ్బన్ కట్టుకుని ఆందోళన చేపట్టారు. మహారాష్ట్ర సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు శరద్ పవార్. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు ఆయన. పోలీసులంటే నేరస్తులకు భయం లేకుండా పోయిందన్నారు. అందుకే ముక్కుపచ్చలారని చిన్నారులపై మృగాళ్లు అఘాయిత్యాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు ఎంపీ సుప్రియా సూలే. ముంబైలో ఆందోళనకు శివసేన ఉద్ధవ్ వర్గం చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం వహించారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఉద్ధవ్. మహిళలపై ఆకృత్యాలకు పాల్పడే వాళ్లను కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వం నిందితులకు అండగా ఉందని విమర్శించారు. राष्ट्रपतींकडे तो पाठवला गेलाय. राष्ट्रपती सुद्धा महिला आहेत. त्यांना सुद्धा मी जाहीर आवाहन करतोय की महामहिम राष्ट्रपतीजी आपल्या दप्तरामध्ये, आपल्या कार्यालयात गेले 1-2 वर्ष माता भगिनींचं रक्षण करणारा शक्ती कायदा हा धुळखात पडलाय. आपण कृपा करावी, त्या कायद्यावरची धूळ झटकावी आणि या सरकारला सुद्धा थोडंसं झटकवा आणि तो कायदा लवकरात लवकर महाराष्ट्रामध्ये अंमलात आणा अशी जाहीर विनंती मी आज राष्ट्रपतींना करतोय, इथल्या सरकारला करतोय. आपल्या सगळ्यांना धन्यवाद देतो. पण परत एकदा सांगतो, आता जी जाग आले ही जाग जाऊ देऊ नका. कारण प्रत्येक घरात ही चिंता आहे. माझी मुलगी शाळेत जाते, ती सुरक्षित आहे का? माझी बहीण ऑफिसमध्ये जाते, ही सुरक्षित आहे का? ముంబైలోని దాదర్లో ఉన్న సేన్ భవన్ లో మహిళా ఆత్మగౌరవం పేరుతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎంపీ సంజయ్ రౌత్, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే తదితరులు ఈ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రంలో షిండే సర్కార్ను గద్దె దింపితేనే మహిళలకు రక్షణ సాధ్యమవుతుందన్నారు ఉద్ధవ్ ఠాక్రే. థానే శివార్లలోని బద్లాపూర్లో 3 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులపై స్వీపర్ లైంగిక దాడికి పాల్పడడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆందోళన చేపట్టారు.